ఓకే మై డియర్ మాస్టర్స్, రోజుకు ఒక మంచి మాటలో ఆనందపు అలా 35వ రోజు చెప్పుకుందాం. ఈరోజు ఈనాటి కాలంలో ప్రతి ఒక్కరిలోనూ గురువుని గురించి చాలా తక్కువ భావంతో చూస్తున్నటువంటి పరిస్థితి ఈనాడు ఉంది. అసలు గురువుని గురించి మనం ఒకసారి ఈరోజు తెలుసుకుందాం. గురువు అంటే ఆయన చూడగానే మనస్సు పొంగిపోవాలి, ఆయన ఉనికి ఒక ఉత్సాహాన్ని తేవాలి అనుకుంటే అది తప్పు. ప్రేరణ కలిగించి ఆవేశానికి లోను చేయటానికి, చెప్పిందే పలు విధాలుగా మళ్ళీ మళ్ళీ చెప్పి ఒప్పించడానికి పెద్ద తేడా ఉండదు కూడా. ఆవేశం కలిగించటం, ఉత్సాహపరచటం ఈరోజు పనిచేయచ్చు, రేపు పనిచేయకపోవచ్చు. దానికి బదులు పరమ సత్యాన్ని మన లోనికి ప్రవేశపెట్టగలిగితే అది లోపలే ఉండి ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. గురువు మనల్ని ఉత్సాహపరచడానికి రాలా, ఓదార్చటం, సముదాయించడం లేదా ధైర్యం చెప్పటం ఆయన పనులు కావు. మనం పెట్టుకున్న హద్దులను ధ్వంసం చేయటమే ఆయన ధ్యేయం. మనం చిక్కుకున్న పరిస్థితుల నుండి మనల్ని విడిపించి స్వేచ్ఛాజీవులు చేయటమే ఆయన ప్రయత్నం. ఒక గురుకులంలో శిక్షణ పొందుతున్న శిష్యులు ఈత నేర్చుకోవటానికి రోజు ఒక నదికి వెళ్ళేవాళ్ళు. ఒక్కొక్కరుగా నదిలో దూకి అవతల గట్టుకు చేరుకునేవారు. అయితే ఒక శిష్యుడు ఎప్పుడు వరుసలో చివరగా వెళ్ళి భయంగా నిల్చోవటం చాలా రోజులుగా గురువు గమనిస్తూ వచ్చాడు. ఓ రోజు ఆ శిష్యుని పిలిచి, ఈ రోజు నుండి నువ్వే ముందు నదిలో దూకాలి అన్నాడు. ఆ మాటలు వినగానే వణుకుతున్న శిష్యుడిని వెంటనే నదిలో తోసేశారు. ఆశ్చర్యం! శిష్యుడు సునాయాసంగా ఈత కొట్టాడు. వాడికి భయం తొలగింది, ధైర్యం కూడా వచ్చింది. ఇలా మనలోని ధైర్యాన్ని, భయాల్ని పారద్రోలి మరి ధైర్యాన్ని నింపటమే గురువు చేసే పనులు. పరిమితులు, రక్షణల కంటే స్వేచ్ఛగా ఉండి ఆపదను ఎదుర్కోవటమే మేలు. గిరిగీసుకొని ఒక పరిధిలో ఉండటానికి చీమలు కూడా ఇష్టపడవు. ఏ ప్రాణికైనా ముఖ్య ఆశయం స్వేచ్ఛను పొందటమే. మనలోని జీవం ఉన్నదానితో తృప్తి చెందదు, అది ఎప్పుడూ మరో దానినే వెతుక్కుంటూ ఉంటుంది. అదే ముక్తి కోసం పడే ఆరాటం. ఈ ఆకాంక్షను తీవ్రతరం చేయటమే గురువు యొక్క కర్తవ్యం. భగవద్గీత, బైబిల్ లేక ఖురాన్ నుండి 2 పేజీలను అనర్గళంగా, ఆవేశపూరితంగా చదివి వినిపిస్తే చాలు గురువుగా భావిస్తున్నారు చాలామంది. మత ప్రచారాలు వేరు, అలాగే మత ప్రచారకులు వేరు, గురువు వేరు. చదవటం, వ్రాయటం తెలియని వారితో నిండిపోయిన ఈ సమాజంలో పవిత్ర గ్రంథాలను ఎవరో చదివి తమ దృక్కోణంలో వివరిస్తే వేరే మార్గం లేక అంగీకరించాల్సి వస్తుంది. పరిస్థితులు ఎంత మారినా ఇంకా వారి వివరణపై ఆధారపడటం అర్థం లేని పనే కదా. ఓ గురుదేవా, నాకు ముక్తికి మార్గం చూపండి అని అడిగాడు ఒక శిష్యుడు. హిమాలయాలకు వెళ్ళు నాయనా, మిగతా వేటిలోనూ ఆసక్తి చూపకుండా భగవద్గీతతో పూర్తిగా కాలం గడిపేసాయి, నీకు ముక్తి గ్యారెంటీ అన్నాడట గురువుగారు. కొంతకాలం తర్వాత ఆ శిష్యుని చూడటానికి గురువుగారు హిమాలయాలకు వెళ్ళాడు. ఆ శిష్యుడు, గురుదేవా, మీరు చెప్పినట్లే చేశాను, కానీ కొట్లాట్లు, గొడవలు ఎక్కువైపోతున్నాయి వీళ్ళకి, మీరు ఏదైనా సలహా ఇవ్వాలి అంటూ గురువుగారిని లోపలికి ఆహ్వానించాడట. శిష్యుడు లోపలికి చూస్తూ చిన్నగా పిలిచాడు, ఓ భగవతి, గీత, మీ ఇద్దరు ఇట్లా రండి, మా గురువుగారు వచ్చారు చూడండి అన్నాడట. అంటే భగవద్గీతను
రెండుగా భగవద్గీతగా ఆలోచించుకోబట్టే ఇలాంటి అయోమయాలు పడిపోయారు. ఇలా ఉంటుంది కొంతమంది గురువు చెప్పిన దానికి అర్థం చేసుకునే విధానం కూడా. గురువు అనే వ్యక్తి మేధావి కాదు, తత్వవేత్త కాదు, ఉపాధ్యాయుడు కాదు. వ్యక్తి నిర్దిష్ట లక్ష్యాన్ని చేరుకోవటానికి దారి చూపే ఒక సజీవ పటం, అంటే మ్యాప్ లాంటి వాడే గురువు. గురువు సాయం లేకుండా లక్ష్యాన్ని సాధించలేమా? సాహసాలకు సిద్ధంగా ఉంటే సాధించగలం తప్పనిసరిగా. మనకు మనమే ప్రయత్నిస్తే కొన్ని సమయాల్లో మనం దారి తప్పొచ్చు, కొన్ని చోట్ల తడబడవచ్చు, ప్రపంచాన్ని చుట్టొచ్చిన లక్ష్యం సాధించలేకపోవచ్చు. ఆ లక్ష్యాన్ని కాస్త సులువుగా చేరగలిగేలా చేసే వ్యక్తే గురువు. అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే ముందు మన బాధలను విముక్తి పొందాలి. మనం ఆరోగ్యంగా ఉండాలి. మనసు శరీరం వశంలో ఉంటేనే ఇవన్నీ సాధ్యం. ఆ పరిస్థితి కలిగించేదే గురువు. పరమానంద స్థితిలో ఉన్నప్పుడు తన శరీరంలోని ప్రతి అణువు ఆ దివ్యానుభూతితో తట్టుకోలేని తన్మయత్వంతో పొంగిపోతుంటే ఆయన చుట్టూ ఉన్నవారికి కూడా అది సాధ్యమైన సత్యాన్ని తెలిపేవాడే గురువు. తెలియని దాన్ని వెదికే వారితో, ఆ పారవస్యాన్ని పొందలేని వారితో తనకు లభించిన దాన్ని పంచుకోవాలనుకుంటారు గురువు. సాధారణంగా బంధం అంటే శరీరానికి సంబంధించింది కావచ్చు, మనసుకు సంబంధించింది కావచ్చు, లేక భావాలకు సంబంధించింది కూడా కావచ్చు. కానీ ఈ మూడింటికి అతీతమైన ఒక బంధం గురు శిష్యుల మధ్య వికసిస్తుంది. మిగతా వారెవరూ తాకలేని ఒక పార్శ్వాన్ని తాకగలిగేవారే గురువు. ఆయన ఒక్కరే. ఆయన మన అహంకారానికి తోడ్పడరు, దాన్ని ముక్కలుగా నరికేస్తారు. అది కూడా మనకు నచ్చేట్లు చేయరు. మనల్ని నిద్రపోనివ్వరు, కూర్చోనివ్వరు. ఎవరితో ఉంటే హాయిగా సుఖంగా ఉంటుందో ఆయన మనకు సరైన గురువు కాదు. ఎవరితో ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుందో అయినా వదలలేక ఆయనతోనే మనం ఎంతో ఇష్టపూర్వకంగా ఉంటున్నామో ఆయనే నిజమైన గురువు. గురువు కర్తవ్యం ఒక్కటే. గురువు యొక్క ఉద్దేశం మనల్ని నశింపజేయటమే. మనం ప్రస్తుతం ఉన్న స్థితి నశిస్తేనే ఏదైనా ఉన్నతమైనది పొందటానికి సిద్ధమవుతాం. మనకున్న బంధాలు గురువు తొలగిస్తేనే మనం అనంతాన్ని రుచి చూడగలం. మన అహంకారాన్ని ఎప్పుడూ వదిలించుకుంటూ ఉంటేనే కదా మనం ఉన్నత శిఖరాలను కొంతవరకనే అధిరోహించగలిసేది. మనలోని సద్గుణాలను వెలికితీసి దుర్గుణాలను మూలాలను వేర్లతో పాటు పీకివేసే ఒక మంచి స్నేహితుడే మన గురువు అని తెలుసుకోవాలి. అలా నిష్పక్షపాతంగా నిర్మోహమాటంగా మరి ఎన్నో సత్యాలను తెలిపేటువంటి నేటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీని మరి నా గురువుగా దొరకటం నిజంగా ఎన్నో జన్మల పుణ్యఫలం అనుకోవాలి. నిజానికి ఆయనతో ప్రత్యక్షం కన్నా పరోక్షంగానే మరి ప్రతి క్షణము ఆయన మనసులో ఉంటూ ఆయన ధ్యానించుకుంటూ ఎన్నో సత్యాలు తెలుసుకుంటూ నా జీవితాన్ని ఆనందమయంగా గడపటం అది సాధ్యమే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఎంతటితో విరమించుకుందాం. రేపటి రోజుని మరికొన్ని విశేషాలతో కలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి మానసరావు.